చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలే వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను కోదాలోకి దించాను. నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను నీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. అది గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్. మనం అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ అయితే. కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి. అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు, నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు.
నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్. ఓ ఎస్. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. వై డోంట్ యు కమ్ విత్ మీ? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలో వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? మీరు నాతో డిస్కస్ చేద్దాం అన్నారు కదా. రిలాక్స్. నాతో రా, వెళదాం. కమ్ ఆన్. సారీ మ్యామ్, నేను వర్క్ టైంలో తాగను. కానీ నేను తాగే టైంలో వర్క్ చేయను. ఎంత వర్క్ చేస్తే మెదడు అంత అలసిపోతుంది. నువ్వు నా కంపెనీ కోసం, అలాగే నా కోసం చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక గ్రేట్ జాబ్ చేసావే, దానికోసం నీకు నేను ట్రీట్ ఇవ్వదలుచుకున్నాను. సో కమ్ ఆన్. Let's go and dance. No, నాకు ఇంట్రెస్ట్ లేదు. As you wish. మనం ఇక బయలుదేరదాం. ఈ బట్టలతోనా జలుబు చేస్తుంది. చూసావా, నాకు ఆర్డర్ వచ్చేసింది. ఐ నీడ్ టు చేంజ్. ఎక్కడ? ఎక్కడ? నేను ఇక్కడే చేంజ్ చేసుకుంటాను. కమ్ ఆన్. నేను ఇక్కడికెందుకు తీసుకొచ్చానని నువ్వు అనుకోవచ్చు. ఇది నా భర్త అపార్ట్మెంట్. అతని రాజక్రీడ మహల్. కమాన్ 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 సే. ఆల్రైట్ ఐఎమ్ కమింగ్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే మేక్ యూ సెట్ కంఫర్టబుల్.
విషయం ఏమిటంటే ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు ఈ డ్రెస్సులు అన్నీ ఎక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి. ఇది 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 కూడా ఇది 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 కూడా. He has cheated me. He has cheated me. చూడండి, జరిగిపోయిన విషయాల గురించి తెలుసుకొని లాభం ఉంది. లేని వారి గురించి ఆలోచించడం ఎందుకు? నువ్వు చెప్తున్నది నిజమే. ఎవరు లేరో వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి. నా కళ్ళలోకి చూడు. నాలో ఏం తక్కువ? నేను అందంగా లేనా? నా భర్త నాకెందుకు ద్రోహం చేశాడు? ఎందుకు? ఎందుకు? లీలావతి గారు, నేను వెళ్తాను. రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయం? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను. బాయ్. నువ్వు చెప్పావుగా ఈరోజు డాడీ డ్రాప్ చేస్తాడని. క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది. అందరూ వచ్చేసుంటారు. డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా విర్రగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. ఓకేనా? డబుల్ ఓకే. That's like a good boy. Come on, come on, come on. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్గా వచ్చారు. అది క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే, ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తోంది. అది కొంపతీసా క్లయింట్ నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా? అరే నువ్వు ఒక దానివి, స్కూల్కి లేట్ అయిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ. Hello. Hi, Leela. How cute. I was waiting for your call. ఓకే లీలా, నేను మీతో కంపెనీ పాలసీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ ఇప్పుడు నేను ఒక మీటింగ్లో ఉన్నాను. Why don't you do one thing? కరెక్ట్గా 4 గంటలకి మన సిటీ మాల్ గేట్ దగ్గరకు వచ్చాయి. మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు లీలా, నాకు ఒక ప్రాబ్లం ఉంది. అరే 4 గంటలకు సిటీ మాల్కి వస్తుందట. నన్ను అక్కడికి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళను సార్. అరే వెళ్ళు ఆదిత్య, ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా. చూడు ఆదిత్య, ఎలాగైనా సరే ఈ రోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి. దట్స్ ఆల్. No, it's not looking nice. ఓకే. All right. Yes, ma'am. Hi, come in. ఇప్పుడే మార్చే. Change it. ఓకే మ్యామ్. Thank you. హాయ్. హాయ్. మా షోరూమ్కి ఒక సర్ప్రైజ్ విజిట్. అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ని చెక్ చేస్తుంటాను. రైట్. Finally I see a good section. Smart. ఏంటి?
గిఫ్ట్. ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేవు. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ సైన్, ఐ మీన్ కాంట్రాక్ట్. సైన్ చేయడానికి ముందు చదవచ్చా? యా షూర్. మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చదవండి. ఇంటికి వెళ్తున్నాం, అక్కడ సంతకం పెట్టిస్తాను.